ఎస్ఎస్సిజిడి కి అది రిలీజ్ కావడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఫేస్ వచ్చేసి ఎస్ఎస్జిడి ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చాలా మందికి ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు అనమాట. ఎవరైతే కట్ ఆఫ్ లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చిండ్రో వాళ్ళకు టెన్షన్ లేదు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ అవుతాం లేని క్లారిటీతో ఉంటారు అనమాట. బట్ కట్ ఆఫ్ అనేది కొంచెము అటు ఇటుగా వచ్చిన వాళ్ళు, ఆ కట్ ఆఫ్ లెవెల్ అనేది ఇంకొంచెం మంచి మార్కులు రాసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ఎస్ఎస్జిడి రిజల్ట్స్ కోసం. ఈ వీడియోలో మనం ఎస్ఎస్జిడి రిజల్ట్స్ ఏ టైం కు టెంటేటివ్ గా వచ్చే అవకాశం ఉంది, అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ వేకెన్సీస్ పదే చెప్తున్నాను, ఇప్పటి వరకు ఇంకా వేకెన్సీస్ అనేది ఇంకా పెరగలేదు. పెరిగేదానికి ఛాన్సెస్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్పెక్టెడ్ గా పెరిగేదానికి అవకాశం ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్ఎస్సిజిడి 2027 కు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం చాలా క్లియర్ గా ఒక 15 నిమిషాల వీడియో డిస్కస్ చేద్దామండి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఎస్ఎస్జిడికిలో మంచి మార్క్స్ సాధించారో, అండ్ మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంది అనేది నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. సో టెంటేటివ్ గా మనకు కీ అనేది రిలీజ్ అయింది. సో కీ రిలీజ్ అయిన తర్వాత జనరల్ గా వచ్చేసి యావరేజ్ గా మనకు ఎస్ఎస్సి వాళ్ళు కీ రిలీజ్ చేసిన తర్వాత వితిన్ 2 months లో మనకు రిజల్ట్స్ ఇచ్చే ట్రెండ్ అనేది ఉందన్నమాట. వితిన్ 2 months లో రిజల్ట్స్ ఇచ్చే ట్రెండ్. బట్ ఇప్పుడు గమనిస్తే మనకు ఒక ఎంటీఎస్ కు సంబంధించి 2 months కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ కీ ఇచ్చి 4 months అవుతుంది. 4 months యావరేజ్ గా అవుతుంది, ఇంకా రిజల్ట్స్ అనేది రానే రాలేదు. మరి ఎస్ఎస్జిడి రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ గా ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ చూడండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు. ఎంటీఎస్ రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్, జస్ట్ ఈ మంత్ ఎండ్ గానీ లేకపోతే జూలై 15th లోపల గానీ ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మేజర్ గా రిజల్ట్స్ ఏదైనా ఇచ్చేది ఉంది అంటే అది ఎస్ఎస్సిజిడినే అనమాట. సో అబ్వియస్లీ ఎస్ఎస్సిజిడికి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసే టైం ఎప్పుడు ఉండొచ్చు అంటే, ఎందుకంటే దీంట్లో కూడా చాలా ఇష్యూస్ జరిగాయి అనమాట. అంటే ఈజీగా జరగలేదు ఎగ్జామ్స్, మీరు తెలుసుకోండి. ఎందుకంటే సౌత్ లో కొంచెం బాగానే జరిగింటే కానీ నార్త్ సైడ్ కి వెళ్ళేసరికి చాలా ఘోరంగా ఎగ్జామ్స్ అనేది జరిగాయి. స్కీమా ఇంకోట రకరకాలుగా జరిగాయి అనమాట. మళ్ళీ రీ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రైట్ ఎస్ఎస్సిజిడికి సంబంధించి రిజల్ట్స్ అనేది యావరేజ్ గా మనకు ఆగస్టు రైట్, ఇప్పుడు ఏంటి జూన్ కదా, June 24 రైట్. సో June 22, ఆల్మోస్ట్ ఆగస్ట్ 15th నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు, ఆగస్ట్ 15 to ఆగస్ట్ ఎండ్ వరకు మనకు ఆగస్ట్ 31st వరకు రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయండి. ఓకేనా, రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఇది ఎస్ఎస్సిజిడి 2026 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే సంభావన అనమాట. రైట్, కట్ ఆఫ్ విషయం గురించి ఆల్రెడీ నేను దానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. కట్ ఆఫ్ ఏ విధంగా ఉండేదానికి అవకాశం ఉందని దానికి సంబంధించి వీడియో జరిగింది. మరి ఈసారి వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యేదానికి ఏమైనా పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే 100% గత ప్రీవియస్ 4 times నుంచి వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఏదైతే లాస్ట్ టైం నేను వీడియో బేస్ అంటే కీ బేస్ చేసుకుని కట్ ఆఫ్ చేశానో అది 25,000 వేకెన్సీస్ కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ ఏనండి. ఓకేనా, అందరూ ఆ విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఒకవేళ వేకెన్సీస్ పెరిగి ఒక 10,000 15,000 మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఒక 15,000 వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేకెన్సీస్ పెరిగితే సో అప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కంటే ఇంకా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మరి వేకెన్సీస్ ఏం సార్ పెరుగుతాయంటే 99% స్టిల్ నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నాను, వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్స్ కంటే ముందు వేకెన్సీస్ పెరుగుతాయంటే కానీ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ వేకెన్సీస్ పెరిగేదానికి అవకాశం లేదు. రిజల్ట్స్ కంటే ముందు, లాస్ట్ ఇయర్ కూడా అంతే కదా, రిజల్ట్స్ కంటే ముందు వేకెన్సీస్ పెంచడం జరిగింది. ఏంటి సార్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఆ టైంకు నోటిఫికేషన్ ఇచ్చిన టైంకు లిస్ట్ వచ్చి ఉండదు. దాని తర్వాత మళ్ళీ లిస్ట్ కలెక్ట్ చేసుకొని నోటిఫికేషన్స్ లో వేకెన్సీస్ ఎక్స్టెన్షన్ అంటే చేసేదానికి పాసిబిలిటీస్ లాస్ట్ 4 years నుంచి జరుగుతున్నది. అది ఈ సంవత్సరం కూడా లేటెస్ట్ వెయిట్ అండ్ సీ, ఇంకొక 1 month లో క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. వేకెన్సీస్ పెరుగుతాయా, ఒకవేళ పెరిగితే ఎన్ని వేకెన్సీస్ పెరుగుతాయి అనేది. రైట్, సో వేకెన్సీస్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సార్ మరి ఎస్ఎస్సిజిడి ఇంకా మేమైతే నెక్స్ట్ ఫ్రెషర్ గా ప్రిపేర్ అవుతున్నాము, లేదంటే మాకు వేకెన్సీస్ పెరిగినా కూడా కట్ ఆఫ్ లెవెల్లో వచ్చేదానికి ఛాన్సెస్ లేవు, రైట్, మేము మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ కోర్సు సైనిక యాప్ లో ఎస్ఎస్జిడి 2027 కు సంబంధించి ఈ స్ట్రాటజీ అనేది ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటేనే చాలా ప్రాపర్ గా అండ్ మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారండి. ఎందుకంటే జస్ట్ లేసిందే తెల్లారింది అన్నట్టుగా మనం ఊరికి అలా ప్రిపేర్ అయితే మాత్రం ఎప్పటికే జాబులు రావండి. ఆ 70-80 కట్ ఆఫ్ లోనే ఉంటాము, ఆ టెన్షన్ తో దిక్కుదిలేకి వస్తా ఉంటాం. రైట్, కొంచెం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయితే మాత్రం స్కోర్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఏమేమి మనం గుర్తుంచుకోవాలండి ఇప్పటి నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏ విషయాలు మనం పాయింట్స్ మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రాటజీ ప్రకారము ఖచ్చితంగా సిలబస్ ను ఖచ్చితంగా పూర్తి అవగాహన సిలబస్ మీద రావాలి.
ఈ యొక్క సిలబస్ లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, ఎలాంటి టాపిక్స్ నుంచి అడగట్లేదు అని తెలుసుకోవాలండి. రైట్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒక క్లారిటీ అనేది రావాలి. ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ కాబట్టి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో మనం చూస్తే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. దాని గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారని. అన్నిటికంటే మించి ఒక స్టడీ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ అనేది ఇప్పటి నుంచే డైలీ షెడ్యూల్స్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఓకేనా, ఏదో ఈ ఒక వారం చదివినాం, ఒక నెల చదవడం మర్చిపోయినాము అంటే కాదు. డైలీ రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటేనే మీకు 160కి 130 మార్కుల వరకు తెచ్చుకోగలుగుతారు. రైట్, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది, అంటే ప్రిపేర్ అవ్వాలి అని అందరికి తెలుసు, ఏం ప్రిపేర్ అవ్వాలి మరి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనేది మాత్రం చాలా క్లారిటీగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది క్లారిటీగా నేను చెప్తానే పోతూ ఉంటాను. అండ్ మన కోర్సులో కూడా దీని గురించి చాలా క్లియర్ గా కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది, ఏది ప్రిపేర్ అవ్వచ్చు ఏది ప్రిపేర్ కాకూడదు అనేసి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బ్రెయిన్ ను మనం ట్రైన్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ దాంట్లో మీరు ఇన్ని స్కోర్ నేను తెచ్చుకోవాలి అనేసి రెగ్యులర్ గా మీరు చెప్పుకుంటూ ఉండాలి. దాన్ని బట్టే మీరు ఫోకస్ చేసుకోవాలి. రైట్, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇప్పటికీ చేంజ్ కాలేదు. 20 క్వశ్చన్స్ అడుగుతున్నారు 4 సబ్జెక్టులలో. బట్ ఒక థింగ్ ఏంటంటే సెక్షనల్ టైమింగ్ అనేది ఏమన్నా ఉందా అనేది మనం వెయిట్ చేసి చూడాలండి. సిజిఎల్ కి అయితే సెక్షనల్ టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ దీనికి సెక్షనల్ టైమింగ్ అనేది ఇస్తే మాత్రం ఖచ్చితంగా 15 మినిట్స్ ప్రతి సబ్జెక్ట్ కి ఇస్తారు. అంటే 15 మినిట్స్ తర్వాత ఇది కనపరాదు, మళ్ళీ రాసుకుంటాం అనుకున్నా కూడా కనపరాదు అనమాట. రైట్, సో అలా ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి 15 మినిట్స్ అలా షెడ్యూల్ చేసుకుంటూ పోతా ఉంటారు. సెక్షనల్ టైమింగ్ సిజిఎల్ లో ఇచ్చారు, మరి నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ లో కూడా ఇస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఎంటీఎస్ ప్లస్ ఎస్ఎస్సిజిడి లో కూడా సెక్షనల్ టైమింగ్ ఇంప్లిమెంట్ చేసడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు అది సిజిఎల్ సార్ డిగ్రీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మనం సెక్షనల్ బ్యాంకింగ్ టైప్ సెక్షనల్ టైమింగ్ ఇవ్వచ్చు, మరి ఇదంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామ్స్ కదా అనేసి కన్సిడర్ చేస్తే మాత్రం సెక్షనల్ టైమింగ్ ఉండకపోవచ్చు. ఓకేనా, రైట్, వాట్ ఎవర్ సెక్షనల్ టైమింగ్ మేబీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 50% ఛాన్సెస్ ఉన్నాయి మీకు నెక్స్ట్ సెక్షనల్ టైమింగ్ ద్వారానే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి. ఓకేనా, రైట్, సో ఆ స్ట్రాటజీ అనేది మన ప్రిపరేషన్ ప్రకారము మన కోర్సులో కూడా ఏంటంటే కంప్లీట్ సిలబస్ ప్రకారం కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. SSGD 2027. రైట్, ఎక్కడెక్కడ చేంజెస్ మార్కులు రావాలో లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు దాని ప్రకారం వీడియోలు చేంజ్ చేయడము, అప్డేట్ చేయడము, కంటెంట్ రీప్లేస్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్, సో 29వ తారీఖు నుంచి 29 జూన్ నుంచి లైవ్ PYQs ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇదే కోర్సులో ఇదే అమౌంట్ తో ఎక్స్ట్రా ఏమీ లేకుండా ఇంటిగ్రేటెడ్ లైవ్ క్లాసెస్ అన్నట్టుగా లైవ్ PYQs క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. రైట్, SSGD 2027 కోర్సులో. రైట్, సో ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉండడం, దాని తర్వాత ఈసారి కొత్తగా ప్రతి సబ్జెక్టు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ అనేది మీకు అందివ్వబోతున్నాం. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో వీడియో క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, రైట్, అలాగే లాస్ట్ టైం ఒక 60 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఇచ్చాం, ఇప్పుడు 90 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ అనేది ఈ కోర్స్ అనేది మనము అందజేయబోతున్నాం అనమాట. అబోవ్ ఆల్ ద బెస్ట్ గైడెన్స్ తో పాటు మనం ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకుంటారు. స్ట్రాటజీ ఇస్ నథింగ్ ఎల్స్, సిలబస్ గురించి తెలుసుకోవడము, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అవగాహన తెచ్చుకోవడం, డైలీ ఇప్పటి నుంచే ఒక 6 గంటలు యావరేజ్ గా ఒక 6 గంటలు మీరు ఫోకస్ చేసి ఆ యొక్క ప్రిపరేషన్ యాజ్ పర్ ది సిలబస్ యాజ్ పర్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు ప్రిపేర్ అయ్యారంటే సార్ 120-130 మార్కులు తెచ్చుకోవడం అనేది పెద్ద అంటే అసాధ్యమేమీ కాదు. చాలా మంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, అది మీరు చేసే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చేస్తారు సార్, అందరూ కష్టపడతారు, బట్ అందరికి జాబులు వస్తాయి చెప్పండి. బట్ ఏంటంటే జాబులు తెచ్చుకున్నోడంతా మాత్రం కష్టపడినోడే ఉంటాడు. బట్ థింగ్ ఏంటి డిఫరెన్స్, ఆ జాబ్ తెచ్చుకున్నాడు ఈ మిగిలిన అందరికంటే ఎక్కువగా కష్టపడి ఉంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఆ లూప్ లైక్ రావాలి, ఆ లైన్ లైక్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలండి. వెదర్ మీరు మన కోర్సు తీసుకుంటారా లేదా ఇంకా ఏదైనా డిసైడ్ చేసుకుని కోర్సు తీసుకుంటారా, ఆన్లైన్ ఎంతారా ఆఫ్లైన్ ఎంతారా అనేది మ్యాటర్, అది అప్ టు యూ, మీ డెసిషన్. కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఒకవేళ మీరు SSCGD లో మంచి మార్కులు సాధించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది SSCD 2027 ఎగ్జామ్స్ కి సంబంధించి ఇప్పటి నుంచే మీరు మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 8 నెలలు మీకు ప్రిపరేషన్ లో అనేది టైం పడుతుంది. ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టి 130 మార్కుల వరకు తెచ్చుకోవాలి అంటే మాత్రం. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోస్ లో రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాండ్ యాప్ డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎగ్జిస్టింగ్ ఆఫర్ లో మీకు తక్కువలోనే మీకు కోర్సెస్ అనేది అందుబాటులో కూడా ఉన్నాయి. అండ్ 2027 ఎగ్జామ్స్ కోసం టార్గెట్ చేసుకోండి, 130 మార్కుల వరకు టార్గెట్ చేసుకొని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటే మాత్రం 100% ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు అనమాట. రైట్, విల్ మీట్ యూ ఇన్ లైవ్ క్లాసెస్ ఇన్ సైన్ క్యాప్. జై హింద్.